ఈ వీడియోలో నేను ఆడవారి యొక్క కాళ్ళ మెట్ల కోసం ఒక పూర్తి వీడియో అయితే చేశాను. మీరు దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సరేనా? మనం వీడియోలోకి వెళ్తే అసలు మన హిందువుల్లో ఆడవారు కాలు వేళ్ళకు మెట్టులు ఎందుకు పెట్టుకుంటున్నారు? అందులోనూ రెండో వేలికి మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? ఏ మొదటి వేలుకో లేదా మూడో వేలుకో నాలుగో వేలుకో ఐదో వేళ్ళకో ఎందుకు పెట్టుకోవటం లేదు? అలానే వెండి మాత్రమే ఎందుకు? బంగారం పెట్టుకోవచ్చుగా, లేక ఏ రాగినో ఏ ఇనుమినో లేక ఏ ఇతర ఖనిజాలతో చేసినటువంటి లోహమైనా పెట్టుకోవచ్చుగా. కేవలం ఈ వెండితో మాత్రమే ఎందుకు పెట్టుకుంటున్నారు? మనకి రెండో వేలు ఏంటంటే, రెండో వేలులో ఉండే నాడీ వ్యవస్థ ఈ 4 వేలు కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఆ రెండో వేలులో ఉండే నాడీ వ్యవస్థ ఏంటి అంటే, ఆ నాడీ వ్యవస్థలో నేరుగా ఆడవారి యొక్క గర్భాశయానికి మరియు గుండెకి సమాచారాన్ని అందజేస్తాయి. ఈ అందజేయడం వల్ల ఏంటంటే, మనిషి క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటాయి. అలాగే రక్త ప్రసరణ కూడా బాగా మెరుగ్గా అవుతుంది. అలాగే ఈ ఈ సమాచారం అంటే ఏంటి అంటే, సూర్యుని నుండి వచ్చిన కాంతి తరంగాలు నేరుగా భూమికి తాకుతాయి. ఆ తాకిన కాంతి తరంగాలు ఈ రెండో వేలుకి మనం ధరించిన వెండి ఉంది కదా, దాని నుండి మన శరీరంలోకి ఆ ఎనర్జీ అనేది పాస్ అవుతుంది. అది కారణం. ఇంకా మన ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత మాత్రమే ఈ మెట్టెలు ఎందుకు ధరిస్తున్నారు అంటే, ఇది మన సనాతన ధర్మంలో ఒక ఆచారం. సరేనా? ఇప్పుడు కాలంలో చాలామంది కూడా ఈ సనాతన ధర్మం కోసం మాట్లాడడం అయితే జరుగుతుంది. అంటే పొలిటీషియన్స్ కానీ లేదా సినిమా వాళ్ళు కానీ ఇతర పెద్దవాళ్ళు కూడా మాట్లాడడం జరుగుతుంది. మీరు చెప్పండి, మనం సనాతన ధర్మం కోసం ఒక వీడియో అయితే చేద్దామా లేదా? కామెంట్లో తెలియజేయండి. మీ కామెంట్స్ బట్టి నేను ఖచ్చితంగా సనాతన ధర్మం కోసం వీడియో అయితే నేను ఖచ్చితంగా చేస్తాను. అలానే ఈ వీడియోకి నేను 100 లైకులు అయితే నేను మీకు టార్గెట్గా ఇస్తున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చి ఉంటే దయచేసి నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను.